అదేవిధంగా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. గురుగారు అధ్యక్షుల వారు సమయం పొడిగించినందుకు దాన్ని కొంచెం కంటిన్యూ చేయడం జరిగింది. ఇప్పుడు మనము నిత్యము గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. ఏంటిది ఈ యొక్క సెంటెన్స్ యొక్క భావము అని అంటే, గోవు బ్రాహ్మణుడు వారు శుభంగా ఉండాలి. గోవు వాటి బై ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మనము వాటిని సేవించి మనము ఆరోగ్యవంతులమై బ్రహ్మతత్వాన్ని బ్రాహ్మణులు మనకు ఏదైతే జ్ఞానాన్ని బోధిస్తున్నారో అది రిసీవ్ చేసుకొని సంగ్రహణ శక్తితోటి మనము ఇతరులకు పరిచయము ప్రచారము చేసిన ఎడల దాని లాభాలు చాలా ఉంటాయి అని చెప్పి ఈ యొక్క సెంటెన్స్ యొక్క భావం. అదేవిధంగా ఇంకా చాలా ఉన్నాయి చెప్పదలుచుకుంటే. గోవు సంపదకు, బ్రాహ్మణుడు జ్ఞానానికి సంకేతము. ఐశ్వర్యానికి, జ్ఞానానికి ప్రాచీన సనాతన సమాజము ఎంతో ప్రాధాన్యము ఇచ్చినది. ముఖ్యముగా ప్రాచీన సంస్కృతికి గోవే ప్రాణము. గోవు లేని ఇల్లు గొల్లుమనేది అని ఒక నానుడి ఉండేది. ఆవు పాలు, పెరుగు, ఆవు నెయ్యి, గోమూత్రము, గోమయము ఈ ఐదింటిని పంచగవ్యము అని అంటారు. అదేవిధంగా పౌరాణికులు ఒక పూజ, వారు చేసుకునేటువంటి రిచువల్స్ ఏవైతే ఉన్నాయో, అభిషేకము, ఇంకా రకరకాల కార్యక్రమాలు ఏవైతే చేస్తూ ఉంటారో దాన్ని వాళ్ళు పంచామృతం అని చెప్పి కూడా ఈ విధంగా ఒక పూజ ఆ యొక్క తంత్రాన్ని, మంత్రము రాకుండా తంత్రాన్ని ఉపయోగించి వచ్చినటువంటి అతిథులకు సేవింపజేసేవారు. సో దీని వలన ఆ యొక్క సంస్కృతి సాంప్రదాయం అనేటువంటిది కొనసాగింది, గొలుసులాగా, చైన్ లాగా. సో ఈ ఐదింటిని మాత్రం పంచగవ్యం అని అంటారు. ఈ ఐదింటిని ఉపయోగించి అనేక సమస్యలను తీర్చుకునే సమాజము ఆనాటిది. కేవలం సాంప్రదాయకముగా గాక వైజ్ఞానికముగా పంచగవ్య చికిత్స ఉపయోగకరమైనది. బహుశా 15 సంవత్సరాల క్రితం రాజకట్టి కృష్ణమూర్తి గారు పంచగవ్య చికిత్స అనేటువంటి పుస్తకాన్ని రచించి మనందరికి కూడా అందజేయడం జరిగింది. అది నిన్న కొన్ని చదివి అందులో నుంచి కూడా కొన్ని పాయింట్స్ రాయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నారు. పెద్దలు నిజంగా కూడా ఈ విధంగా మనం పెద్దలను జ్ఞాపకం చేసుకుంటే వారికి తృప్తి, మనకు ఆనందం కలుగుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మందిరములలో తీర్థం అనేటువంటిది సాంప్రదాయం. మన సత్యార్థ ప్రకాశంలో తీర్థము అనేటువంటిది, తీర్థంకరుడు అనేటువంటిది ఏదైతే ఉందో తరించడం అంటే ఎక్కడ తరించాలి? ఇందాక అధ్యక్షుల వారు చెప్పారు, మనం అక్కడి నుంచి ఆనాడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం, మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి పోవాలి. సో ఆ విధమైనటువంటి తరింపు, మన జ్ఞానోదయము ఆ బ్రాహ్మణుల చేత అలాంటి తత్వము కలిగినటువంటి వారి వద్దకు మనం పోవాలి. ఈ మధ్యకాలంలో ఆ జూమ్ అని ఇంకా రకరకాలుగా మనం వింటున్నాం. ఆ విధంగానన్నా తెలుసుకునేటువంటి ప్రయత్నం కొనసాగించాలి. అప్పుడే కానీ మనకు లాభదాయకం అవుతుంది అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, గోమయము ఇంటి ముందు సానిపి చల్లడము, ముగ్గు వేయడము వాతావరణ కాలుష్యమును తొలగించు శక్తి కలదని తెలియజేస్తున్నాను. దీని వలన అంటే రేడియేషన్, మన చంద్రకాంత్ గారు దీని గురించి చాలా బాగా చెప్పగలుగుతారేమో, నేను ఒకటే సెంటెన్స్ చెప్పగలుగుతున్నా. రేడియేషన్ భయం ఉండదు. ఇది క్రిమి సంహారక గుణము కలిగి ఉన్నది. దోమలను తరుమును, చర్మ సంబంధమైన అన్ని రోగములను తొలగించును. ఆవు పాలు రాత్రిపూట పడుకునే ముందు వేడి పాలలో ఒక చెంచా ఆవు నెయ్యి కలిపి సేవించినతో ఆరోగ్యము, ఉత్సాహము చేకూరును. అదేవిధంగా కాలర్ బోన్ వ్యాధులను నిర్మూలించును.
అదే వేడి పాలలో పసుపు శీలాజిత్ త్రాగడం వలన ఓఏ అని అంటుంటారు షార్ట్గా, ఆస్ట్రియో ఆర్థరైటిస్ ఏదైతే ఉందో తగ్గేటువంటి, అంటే నొప్పి పెంచకుండా అదుపుదల చేసేటువంటి ఈ శక్తి గుణము కలదని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. ఆవు పెరుగు వెండి పాత్రలో పెరుగును తోడు పెట్టి గర్భవతులకు త్రాగించిన ఎడల గర్భస్రావము కాదు. ఈ మధ్య కాలంలో అంటే నేను కూడా అదే ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉంటే పెరుగు అయిపోయిందయ్యా తీసుకురా అంటే పోయి కొనుక్కొస్తుంటే ఆ ప్లాస్టిక్ టబ్బులు ప్లాస్టిక్ జార్లలోనే తీసుకొని వాడడం జరుగుతుంది. సరే బద్ధకమైందా లేకపోతే ఇబ్బందులు ఉన్నాయా కుదరడం లేదా అనేటువంటిది కాకుండా మనము తల్లికి గనక ఆ విధంగా ఇచ్చినట్టయితే సంతానం అనేటువంటిది జ్ఞానోదయం చెంది వృద్ధి చెంది లాభదాయకమై ఆ కుటుంబమే కాకుండా ఆ కుటుంబంలో ఇంకా ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఒక ఏమంటారు చెప్పుకునే విధంగా ఉంటుందని చెప్పి కూడా ఇక్కడ తెలుపబడుతుంది. ఆవు నెయ్యిని అమృతమందురు. అమృతం అని అంటే ఏదో కాదు, వీటినే అమృతం అని కూడా అంటారు. ఆయుర్వేదంలో ఇదే బలము శక్తి స్ఫూర్తినిచ్చేటువంటిది పదార్థము. దీనిలో సంపూర్ణంగా ప్రాణవాయువులు ఉండును. ఇదే శరీరంలోని అవయములకు పోషక శక్తిని కలిగించును. ఇది సేవించడం వలన గాఢ నిద్ర ప్రాప్తించును. మనం ఎవరం చెయ్యమండి, 10-9 గంటల దాకా టీవీలు ఇంకా వేరే వాట్సాప్లు రకరకాలు ఇంటి సమస్యలు